ఫార్మింగ్ పెట్టాలన్నా కూడా మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అవి బఠానీలు యాక్చువల్లీ నిన్న వండుతాం అనేసరికి తిని కూడా నానేసారు. నేను ఫుడ్ తినేసాను కాబట్టి అవి మైక్రో గ్రీన్స్ కింద పనికి వస్తాయి. పొందగంటి కూర ఇంకోటి ఉంటుంది చెట్టు వేసారు, అందులో అదేసి ఇందులో వేసాను. ఇంకా ఇవి రాగులు వేద్దాం అనుకున్నాం, ఎన్నోటి వేయాలనుకున్నాను. అమ్మ 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 ఇది ఇది ఇందులో ఉందిరా, ఆ రెండు ఒకటి. ఈ బఠానీలు వేసావా? కొన్ని అన్నీ వేసావా? అందులో రాగు కొంచెం చేయి కడుక్కొని రా, అందులో రాగులు ఉన్నాయి, రాగులు కొంచెం వేద్దాం. అంటే సోడు కొంచెం కాపు మున్నోళ్ళు గట్ట ఇలాంటి మొక్కలు నాటి ఈ యొక్క ప్రాసెస్లో కానీ ఉంటే వాళ్ళకి శాంతము అవుతారు, బాగుంటుంది. అది అన్నమాట. ఏదానికని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. మార్నింగ్ నుంచి ఇవన్నీ గ్యాదర్ చేస్తున్నాను, ఇవన్నీ వేస్తానని. ఒక లేయరు మట్టి గెత్తం, ఒక లేయరు మామిడికాయ తొక్కలు, మళ్ళీ ఒక లేయరు మళ్ళీ మట్టి పేడ గెత్తం, పప్పయ్య లీవ్స్, మళ్ళీ కుంకుడికాయ తొక్కలు, నువ్వుల తొక్కలు, పొయ్యి బుగ్గి, ఇన్ని రకాలు ఈ ఆల్ మిక్స్చర్, ఇన్ని రకాలు నేను కలిపి. అది కాదు, అడుగుది అడుగు రాగులు ఉన్నాయి చూడు, ఆ రాగులు చూడు మెల్లితాయి కొంచెం, అవే చెట్లు అవుతాయి. కొంచెం ఇలాగా ఈ దాంట్లో అందులో ఎక్కువ బఠానీ వేసాను. కూర్చు చాలు గ్యాప్ ఉండాలి, వేసిన దానికి గ్యాప్ ఉండాలి. చూసారా స్ప్రౌట్నింగ్ ఎంత బాగా ఉంచామా నేను తినడానికి. ఇవి ఇలాగనమాట. యాక్చువల్లీ మాత్రం మనం ఎప్పుడు కూడా ఇలాగ విప్పి వేయాలి. ఒకే దగ్గర తను వేసిన తనకు తెలియదు కాబట్టి చూడండి. అంటే మొక్కకి గ్యాప్ అనేది ఉండాలి. ఈరోజు మొత్తంకి నేను అనుకుంటున్నాను నేను చేసిన మంచి పని ఇదేనండి. అన్ని రకాలు అయిపోయాయి. పెసలు వద్దు, ఇంకొకసారి ఎందుకంటే ఇవి ఇదైపోతున్నాయి కదా అమ్మ. నీళ్ళు మొత్తం కొంచెం తడి చేసిరా. ఏం తడితే సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ తల్లి. అర్థమైందా మొక్కలు ఎలా వేయాలా? ఇది పడకూడదురా తల్లి, మనకి అది ప్రాణం పోస్తుంది, దానికి మనం ప్రాణం పోస్తే బాగుంటుంది. ఓకేనా?